హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిఖితా రెడ్డి గారు. హాయ్ మేడం. నమస్తే అండి. సో ప్రెగ్నెన్సీ తర్వాత మనకి స్టిచెస్ వేస్తుంటారు కదా మేడం, సిజేరియన్ ఆపరేషన్ అయితే కనుక అవి తొందరగా మానాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సిజేరియన్ అయిన తర్వాత స్టిచెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి అవుపడవు. అవి లోపల లేయర్లో ఉంటాయి. సో జస్ట్ ఒక లైన్ లాగే అవుపడుతుంది. 90% ఆఫ్ ద కేసెస్లో అట్లానే వేస్తాం. సెకండ్ వచ్చేసి అది మానే దాని గురించి మాట్లాడినప్పుడు మనం తీసుకుంటే ఆహారం బట్టి ఉంటుంది. సో మంచిగా ప్రోటీన్ బేస్డ్ డైట్ తీసుకోవాలి. అంటే పప్పు, ఎగ్స్, చికెన్ అన్ని రకాలు తీసుకోవచ్చు. చాలామంది పప్పు తింటే చీమ్ పడుతుందని అట్లా ఫుడ్లో చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు ఇంట్లో పెద్దవాళ్ళు. అలా కాకుండా అన్ని రకాలు తినటం వల్ల ప్రోటీన్ రిచ్ డైట్ అనేది వూండ్ హీలింగ్కి బెటర్గా హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి స్నానం చేయటం. రోజు కూడా స్నానం చేయటం వల్ల ఆ ఏరియా అనేది ఇంకా క్లీన్గా ఉండటం వల్ల హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. సో పసుపు అలాంటివి రాయకుండా అండ్ రోజు స్నానం చేయటం వల్ల హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే వాటర్ ప్రూఫ్ టేప్ కూడా వేసేస్తాం. సో భయం వేస్తుంది, నీళ్లు పడితే ఎట్లా, దానివల్ల చీమ్ పడుతుంది అనే దానికి టేప్ ఉండటం వల్ల రోజు నీట్గా స్నానం చేయొచ్చు. ఎందుకంటే మనం ఉండే టెంపరేచర్స్కి స్వెట్టింగ్ అనేది ఎక్కువ కాబట్టి క్లీన్గా ఉండటం వల్ల హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి చాలామంది గుడ్డ కట్టుకుంటూ ఉంటారు. ఆ పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోవటం వల్ల అది కుట్ల పైన టైట్గా వేయటం వల్ల దానివల్ల వాపు అనేది రావచ్చు. దానివల్ల నొప్పితోటి చాలామంది వస్తూ ఉంటారు. గుడ్డ కట్టడం వల్లనో కట్టకపోవటం వల్లనో అని చెప్పి పొట్ట అనేది లోపలికి వెళ్ళదు. అది ఓన్లీ సపోర్ట్కి మట్టికే, అంటే పై పొట్ట కింద పొట్టకి పడకుండా ఉండటానికి మట్టికే హెల్ప్ చేస్తుంది. సో పొట్ట తగ్గాలి అని అనుకుంటే 6 వారాల తర్వాత, సిజేరియన్ అయిన 6 వారాల తర్వాత అబ్డమిన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. అంటే ఆ పలానా ఎక్సర్సైజెస్ చేయటం వల్ల అక్కడున్న మసిల్స్ మళ్ళీ దాని స్ట్రెంత్కి వెళ్ళిపోయి ఆ పొట్ట అనేది తగ్గటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్స్. ప్రెగ్నెన్సీలో ఉన్నంత వరకు బెల్లు కొట్టినట్టు కరెక్ట్గా ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటారు బేబీ కోసం. కానీ డెలివరీ అయిపోయిన తర్వాత నిద్ర సరిగా ఉండకపోవటం వల్లను, లేదా డెలివరీ అయిపోయింది నా పని అయిపోయింది అని అనటం వల్ల చాలామంది సప్లిమెంట్స్ ఇంకా మర్చిపోతూ ఉంటారు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్, విటమిన్ డి కాంబినేషన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో పాలు ఇచ్చినన్ని రోజులు అంటే 6 నెలల వరకు కూడా కాల్షియం ట్యాబ్లెట్ కరెక్ట్గా వేసుకుంటూ ఉండాలి. లేకపోతే మదర్ బాడీలో కాల్షియం ఇవన్నీ తక్కువ అయిపోవటం వల్ల, దానివల్ల ఆమె వీక్గా ఉండటం, దానివల్ల నడుము నొప్పులు, ఇవన్నీ కాళ్ళు గుంజటం ఇట్లాంటివి అవుతాయి. అంతేగాని సిజేరియన్ చేస్తున్నప్పుడు వెన్నులో ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్స్ అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ నొప్పిలన్నీ కూడా సిజేరియన్ అప్పుడు వెనక్కి ఇచ్చిన ఇంజెక్షన్, మత్తు ఇంజెక్షన్ వల్ల కాదు, కానీ కరెక్ట్గా సప్లిమెంట్స్ అనేవి తీసుకోకపోవటం అండ్ డెలివరీ అయిన తర్వాత దానికి తగిన ఎక్సర్సైజెస్ చేయకపోవటం వల్ల వీక్ మసిల్స్ వల్ల వచ్చే నొప్పులు అవన్నీ కూడా. కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటుంటారు కదా మేడం, లేచి నడిచేస్తుంటారు, బరువులు ఎత్తేస్తుంటారు, అన్ని పనులు చేసేస్తుంటారు. అలాంటప్పుడు కుట్లు తెగిపోతాయని కొంతమంది అంటూ ఉంటారు కదా, అది నిజంగా జరుగుతుందా కుట్లు తెగిపోవడం అనేది? ఎలా నడవాలి, ఎప్పుడు నడవాలి అనే దానికి డెలివరీ అయిపోయిన 12 అవర్స్ లోపల మదర్ కంఫర్టబుల్గా ఉంటే నడిపించేస్తాం, దానివల్ల ప్రాబ్లం లేదు. లేసేటప్పుడు పొట్ట పైన ప్రెషర్ పడకూడదు. నడవటం ఇబ్బంది కాదు, కానీ లేసేటప్పుడు పొట్ట పైన నుంచి లేయకూడదు. సో ఒక సైడ్కి తిరిగి లేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో నెల రోజుల వరకు, డెలివరీ అయిన నెల రోజుల వరకు కూడా ఒక సైడ్కి తిరిగి లేయాలి. అది కుడి వైపు అయినా సరే, ఎడం వైపు అయినా సరే. నడవటంలో ఏమి ఇబ్బందులు లేవు. బేబీని ఫీడింగ్ చేసేటప్పుడు మంచిగా నేరుగా చైర్లో కూర్చొని వెనక ఒక దిండు పెట్టుకొని ప్రాపర్ సపోర్ట్తో ఫీడింగ్ ఇవ్వాలి. పద్మాసనేసి కింద కూర్చొని అలాగా డైరెక్ట్గా పొట్ట పైన బరువు పరిగే పనులు ఏవి కూడా చేయకూడదు. ఒక బకెట్ అంత బరువులు ఎత్తటం ఇలాంటివి ఏవి కూడా నెల రోజుల వరకు చేయకూడదు. అంతేకాని ఫుడ్ అన్ని రకాలు తీసుకోవచ్చు. పడుకోవటంలో లెఫ్ట్ సైడ్ పడుకోవచ్చు, రైట్ సైడ్ పడుకోవచ్చు, నేరుగా కూడా పడుకోవచ్చు. కానీ లేసేటప్పుడు ఒక సైడ్కి తిరిగి లేయాలి. అండ్ టాయిలెట్ యూజ్ చేసే దాంట్లో కూడా వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల అబ్డమిన్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇండియన్ టాయిలెట్ ఏంటంటే మళ్ళీ అబ్డమిన్ పైన ప్రెషర్ అనేది పడుతుంది, కాబట్టి నెల రోజుల వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నడవటం వల్ల కుట్లు వచ్చేస్తాయి అనేది ఏం లేదు. సో ఇదంతా సిజేరియన్ అయిన వాళ్ళకి అయితే ఓకే మేడం, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు? సో నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీలో ఫుడ్లో మళ్ళీ యాజ్ యూజువల్ రెస్ట్రిక్షన్స్ లేవు. లేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక సైడ్కి తిరిగి లేయాలి. కింద పద్మాసనేసి కూర్చోవటము వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకు అంటే మళ్ళీ కింద కుట్లు వేసి ఉంటే గనక, అంటే నార్మల్ కానుపు అయ్యేటప్పుడు కూడా కింద పార్ట్లో కట్ చేసి డెలివరీ చేసి ఉంటే గనక ఆ కుట్లు మానటానికి కూడా 3 వారాలు టైం ఇవ్వాలి. కాబట్టి పద్మాసనేసి కింద కూర్చోవటం అవి వాళ్ళు కూడా చేయకూడదు.
సో ఇఫ్ ఒకవేళ కుట్లు కనుక బాగా పెయిన్ఫుల్ ఉన్నాయి, కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవచ్చు అంటారా? అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది వేసుకుంటారు కదా మేడం. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్స్ అనేవి వేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయటం వల్ల టాబ్లెట్స్ 10 రకాల టాబ్లెట్లు ఓన్లీ 4 నుంచి 5 రకాల టాబ్లెట్ల మట్టుకే బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్. అందువల్ల వాళ్ళు ఆల్వేస్ వాళ్ళ గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. నొప్పి అనేది ఎందుకు అని, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయిన వల్ల నొప్ప, వాపు ఉన్న వల్ల నొప్ప, కుట్లు సరిగా మానకపోవటం వల్ల నొప్ప, లేకుంటే తను తట్టుకునే శక్తి తక్కువ ఉండటం వల్ల అలానా పెయిన్ కిల్లర్ సరిపోలేదా, పెయిన్ కిల్లర్ ఇంక్రీజ్ చేయాలా అనేవి చూసుకుంటాం తప్పించి వాళ్ళంతటా వాళ్ళు ఓవర్ ద కౌంటర్ అంటే ఒక ఫార్మసీ షాప్కి వెళ్ళి వేసుకోగలిగే ఒక్క మెడిసిన్ ఏంటి అంటే పారాసెటమాల్ మట్టుకే వేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. అయితే మీరు పెయిన్ వస్తుందంటే కూడా మీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు వాళ్ళకి టాబ్లెట్లు సజెస్ట్ చేస్తారు, ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. సో కొంతమందికి అది తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళి ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంటారు కదా, అందుకని అడుగుతున్నాను మేడం ఈ క్వశ్చన్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. సో ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో అంతవరకు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.